వారిచ్చింది. కేవలం అమ్మ కటాక్షంతో చూసిందంటే వెంటనే కాళిదాసు గారు శ్యామలాదండకం చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది కాళిదాసు గారికి ఆ శక్తి? అమ్మవారు మూకుడని కంచిలో దేవాలయంలో ఎప్పుడూ కూర్చునుండేవారు. ఆయన పేరేమిటో కూడా ఎవరికీ తెలియదు. ఆయన మూగివాడు. సాధారణంగా మూగితనం ఉంటే చెవుడు కూడా ఉంటుంది. ఆయన ఎప్పుడు మాట్లాడేవారు కాదు, అలా కూర్చుని ఉండేవారు. ఆయన అదృష్టం పట్టింది. ఒకనాడు అమ్మవారు అలా వెళ్ళిపోతూ చూసింది. చూసి నిర్హేతుకంగా అమ్మ తన యొక్క కరుణని ప్రసరింపచేసింది కళ్ళల్లోంచి. అంతే. కొంతమంది అంటారు మూకుడికి తన తాంబూలం తీసి ఆయన నోట్లో పెట్టిందంటారు. ఏదైతేనే అమ్మ కరుణ ప్రసరించిందంతే వెంటనే ఆయన నోటి వెంట 500 శ్లోకాలు వచ్చాయి. 500 శ్లోకాలు కూడా ఎంత గొప్పగా వచ్చాయో తెలుసా అండి? మూక పంచశతి అని పేరు దానికి. ఆయన అమ్మవారి మీద వెంటనే ఆర్యాశతకము అని ఒక శతకం చెప్పేశారు. అమ్మ ఒక్క చిరునవ్వు నవ్వింది. మందస్మిత శతకము అని